గత 5 సంవత్సరాలలో పొలం గట్టు తొక్కని వైసీపీ పాలకులు నేడు రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు అన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైతులకి అన్యాయం జరుగుతుందని, రైతులకు మద్దతు ధర ఇవ్వటం లేదంటూ గుంటూరులో ధర్నా చేస్తున్న వైసీపీ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో రైతులు పడ్డ బాధలు ఏనాడన్నా చూశారా, విన్నారా అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైవేపై టెంట్లు వేయించి రైతులను పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతులకి 1500 కోట్లు అప్పు పెట్టి పారిపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గత ప్రభుత్వం అప్పు పెట్టిన 1500 కోట్లు రిలీజ్ చేశారని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో రైతుల కోసం, రైతు ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అని, ధాన్యం కొనుగోలుకు గోనె సంచులతో పాటు లారీలు కూడా సిద్ధంగా ఉంచారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, హరిదాస్ గౌరీశంకర్, తోటకూర వెంకట రమణారావు, మామిడిపత్రుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, నాగేంద్రం, ఎంపీటీసీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు గతంలో ఏదో తెగుంది అంటున్నారు. మీరు దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉంది. గతంలో ఒడ్లు కొన్నటువంటివి, ఒడ్లు రైతులందరూ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. నువ్వెట్లా మంచుకున్న రైతులు అని చెప్తావు? మేము వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత చూసి రైతులు అల్లాడిపోతున్నారని 1600 కోట్లు మనోహర్ గారు వచ్చిన తక్షణమే రిలీజ్ చేసినటువంటి మనిషి మనోహర్ గారు. ఇవాళ సివిల్ సప్లై శాఖకి నాదెండ్ల మనోహర్ గారు అనే వ్యక్తి మంత్రిగా ఉంటే ప్రజలకు తెలుస్తుంది సివిల్ సప్లై అంటే ఏంటో. సివిల్ సప్లై శాఖ కిందకి ఏమేమి వస్తాయి, సివిల్ సప్లై శాఖ ద్వారా ఏమి చేయొచ్చు, వాళ్ళ బాధ్యతలు అంటే అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి. వాళ్ళ ఈ రేషన్ బియ్యం గురించి కానీ, లేదంటే ప్రజలు రైతులు పండించినటువంటి పంట అమ్ముడు పోవట్లేదు కానీ ఎప్పుడైనా ఒక్క రోజైనా ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఏ మంత్రి అయినా వచ్చాడా? ఎప్పుడూ కూడా రైతు పండించేటటువంటి పంట గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది. ఒక ఏరియాలో ఒక 10 రోజుల ముందు వస్తుంది, ఇంకొక ఏరియాలో ఒక 10 రోజుల తర్వాత వస్తుంది. ఎప్పుడూ కూడా ఒక్క రోజులో రాదు. ఒకరోజు నాటైరు, ఒకరోజు కోతగైరు, ఒకరోజు రాదు. వీళ్ళిద్దరు మాత్రం లెక్కలు తెలిసేసి 31,000 టన్నులు అంట. ఈ కాలంలో ఈ ఉన్నటువంటి కొద్ది టైంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గోని సంచులు రెడీ చేసి ఉంచాడు రైతుల కోసం. అట్లా లారీలు కూడా రెడీ చేసి ఉంచాడు. ఎప్పుడు ఇబ్బంది పడితే అప్పుడు వెంటనే ఆ గోతాలు ఎక్కించుకుని రైతులు తోలుదామని రైతుల కోసం మేము ఇందుక